హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ కిడ్ ఛానల్. ఈరోజు వీడియోలో చిన్నారులకి పెట్టే యాపిల్ ప్యూరీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. నేను ఇక్కడ ఒక యాపిల్ తీసుకున్నానండి. దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్లో ఉడికిస్తున్నానండి. చాలామంది ఏంటంటే యాపిల్ని వాటర్లో ఉడికిస్తూ ఉంటారు పీసెస్ కట్ చేసి. అలా చేయడం వల్ల ఏంటంటే పోషకాలు పోతాయి. యాపిల్ని ఎప్పుడు పిల్లలకి పెట్టే ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ స్టీమ్లో ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ కుక్కర్లో ఉడికిస్తున్నాను. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. 2 విజిల్స్ అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాము. చూసారు, ఈ విధంగా కొంచెం మెత్తగా ఉడికింది. ఫస్ట్ నేను ఇక్కడ కొంచెం అందులో వచ్చిన వాటర్ని పక్కకు తీసేస్తున్నానండి, మెత్తగా మ్యాష్ చేయడానికి ఈజీగా ఉంటుందని. చాలామంది యాపిల్ని ఏంటంటే యాపిల్ పీల్ తీసి ఉడకపెడతారు. అట్లా చేయకూడదండి. యాపిల్ పీల్తో ఉడకపెట్టి ఉడికిన తర్వాత పీల్ తీసేసేయాలి. చూసారు, ఈ విధంగా లోపల ఉన్న గుజ్జు మాత్రమే తీసుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే పీల్లో ఉన్న పోషకాలు కూడా యాపిల్లోకి వస్తాయండి, యాపిల్ లోపల ఉన్న గుజ్జులోకి వస్తాయి. సో ఈ విధంగా ఉడికించుకోవాలి యాపిల్ని. చూసారు, ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకుని మనము ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి, వాటర్ వచ్చింది, దాన్ని మొత్తం ఇందులో కలిపేసుకోవాలి. చూసారా, మెత్తగా మ్యాష్ అయిపోయింది. చిన్నారులకి పెట్టే యాపిల్ ప్యూరీ రెడీ అయిపోయింది. దీంట్లో నేను ఒక 2-3 డ్రాప్స్ డేట్ సిరప్ వేస్తున్నానండి. ఇది ఏ విధంగా తయారు చేయాలో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. అంతేనండి, యాపిల్ ప్యూరీ రెడీ అయిపోయింది.